ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈరోజు ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ఈ జూన్ మాసంలో కుజుడు యొక్క 2 గృహాలని శని చూడటం వలన కుజుడు పూర్తిగా శనీశ్వరుడి యొక్క వశమైపోతాడండి. సో దాని వలన ఎవరైతే గురుపాలిత లగ్నాలు వారు ఉంటారో వారికి కొంచెం నెగిటివిటీ అన్నది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అధికారులు కానీ లేదా ఇంటెలిజెన్స్ అధికారులకు కానీ బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో వారు ఇతరుల చేత మోసగింపబడటం కానీ లేదా సస్పెండ్ అవ్వటం కానీ ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మిలిటరీ అధికారులకి బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఉగ్రవాదులు దాడి చేయటంకి ఆస్కారం ఉంటుంది కాబట్టి మిలిటరీ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేశాల నుంచి కూడా అనవసరమైనటువంటి ఆక్రమణలు జరగటము, యుద్ధ కాంక్షలు జరగటము, ముఖ్యంగా యుద్ధ కాంక్షల వల్ల మోసగింపబడటము ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉగ్రవాదులు కానీ లేదా ఇతర దేశస్థులు కానీ దొంగ దెబ్బ తీయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం ఎలర్ట్గా ఉండవలసి ఉంటుంది మిలిటరీ అధికారులు. అలాగే ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేశ విదేశాల విషయాలలో. లేకపోతే వారి చేత మోసగింపబడటం కానీ లేదా అనవసరమైనటువంటి నష్టాలు గురి తెచ్చుకోవడం కానీ దానివల్ల పలుకుబడిని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానివల్ల అధికారాన్ని కూడా కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఎలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్ ఈ మాసంలో. ఈ మేష లగ్నం నుంచి కన్యా లగ్నానికి ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. లెట్ స్టార్ట్. సో 1వ తారీఖు జూన్ నుంచి 30వ తారీఖు జూన్ వరకు ఏ లగ్నానికి ఏ విధంగా ఉంటాయన్నది ఒకసారి చూద్దామండి. సో ఈ లగ్న ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. మనం మాస ఫలితాలని 2 భాగాలుగా చేసుకోవడం జరిగింది. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మొదటి రాశి చక్రము, 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా 2వ రాశి చక్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. 1వ తారీఖు 12 AM గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. ఈ సమయంలో సూర్యుడు 16 డిగ్రీల 35 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడండి. కుజుడు 29 డిగ్రీల 30 నిమిషాలు లో ఉన్నాడు. అయితే 3 గంటల 37 నిమిషాలకి మేషంలోకి వస్తాడు. సో దానివల్ల నేను కుజుడిని మేషంలోకి తీసుకోవడం జరిగిందండి. లేకపోతే ఇది 1వ తారీఖు 12 AM నాడు ఉన్నటువంటి డిగ్రీలండి. బుధుడు 0 degrees 54 minutes ఇతను వృషభంలో ఉన్నాడండి. గురువు 7 డిగ్రీల 9 నిమిషాలు ఇతను కూడా వృషభంలో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. శుక్రుడు 15 డిగ్రీల 32 నిమిషాలు ఇతను కూడా వృషభంలోనే ఉన్నాడండి. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా శనీశ్వరుని తీసుకున్నట్లయితే ఇతను 24 డిగ్రీల 32 నిమిషాలు ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఇంకా కుజుడు 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాలకి మేషంలోకి ప్రవేశిస్తున్నాడండి. శుక్రుడు 12వ తారీఖు ఈవినింగ్ 6 గంటల 30 నిమిషాలకి ఇతను వృషభం నుండి మిథునానికి వెళ్తున్నాడు. బుధుడు 14వ తారీఖు 11 గంటల 6 నిమిషాలు నైట్ ఇతను కూడా మిథునంలోకి వెళ్తున్నాడండి. సో సూర్యుడు 15వ తారీఖు అంటే 14 midnight దాటిన తర్వాత జస్ట్ 28 minutesకే ఇతను మిథునంలోకి వెళ్తాడండి. సో బుధుడు మరలా 29వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకి కర్కాటకంలోకి వెళ్తాడు. సో జస్ట్ 15 రోజుల్లోనే మిథునాన్ని నుండి కర్కాటకానికి చాలా స్పీడ్గా వెళ్తున్నాడు.
సో రెండో రాశి చక్రం చూసుకున్నట్లయితే ఇది 15వ తారీఖు సూర్యుడు గమనం ఎప్పుడైతే మిథునానికి వెళ్తున్నాడో జస్ట్ 28 minutes AM కి తీసుకున్నటువంటి డిగ్రీస్ అండి. ఈ సమయంలో సూర్యుడు మిథునంలో ఉంటాడు. కుజుడు 9 డిగ్రీల 56 నిమిషాలు ఇతను మేషంలో ఉంటాడండి. కంటిన్యూగానే శనీశ్వరుడి యొక్క కబంధ హస్తాల్లోనే ఉండిపోతున్నాడు. ఎప్పుడైతే ఏ గ్రహమైనా గాని ఆ గ్రహం యొక్క గృహాలు ఆపోజిట్ వారికి లొంగిపోయినట్లయితే వారు చెప్పిన విధంగానే వీరు నడుచుకోవలసి ఉంటుందండి. సో ఈ మాసంలో మనకి జూన్ 4వ తారీఖునే ఈ ఇండియా యొక్క ఎలక్షన్లు రిజల్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ సమయాలలో గురుపాలిత లగ్నాల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి కొంచెం నెగిటివిటీయే ఎక్కువగా ఉంది. శనిపాలిత లగ్నాల వారు విజృంభించడానికి ఆస్కారం ఉంది. అలాగే గురుపాలిత లగ్నాలైనటువంటి పోలీస్ అధికారులకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు సస్పెండ్ అవ్వడం కానీ లేదా అనవసరమైనటువంటి చిరాకులు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఉపయోగం లేని పోస్టులు చేయాల్సి రావడం జరుగుతుంది. పదవి భంగం జరగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అయితే వీరికి ఏ దశలు ఉన్నా ఏ దశలు కాలేదు, ఏ పాపగ్రహాలు ముఖ్యంగా ఈ శనీశ్వరుడు వలన జరుగుతుంది కాబట్టి వీరికి శని మహాదశ అయిపోయినట్లయితే ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా బుధుడిని చూసుకున్నట్లయితే ఇతను 0°7' ఇతను మిథునంలో ఉన్నాడండి. సూర్యుడి కంటే జస్ట్ ముందుకి ప్రయాణం అవుతున్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా గురువుని తీసుకున్నట్లయితే ఇతను 10°24' ఇతను వృషభంలో ఉన్నాడు. శుక్రుడు 2°45' ఇతను బుధుడి కంటే ఇంకా కొంచెం ఫార్వర్డ్ అవుతున్నాడండి. మిథునంలో ఉంటాడు. సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా శనీశ్వరుని చూసుకున్నట్లయితే ఇతను 25°2' ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వీరు శారీరకమైనటువంటి శ్రమని కంటిన్యూస్ గానే పొందుతూ ఉంటుంటారు. బాగా అలసిపోవడం అన్నది జరుగుతుంది. అలాగే కుజుడు యొక్క 2 గృహాలు కూడా శనీశ్వరుడికి లొంగిపోవడం వలన లగ్నాధిపతి అవడం చేత అనారోగ్య బారిన పడడానికి బాగా ఎక్కువగా ఆస్కారము ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, దాంపత్య సుఖాన్ని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఆరోగ్యం విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి కూడా ఆస్కారము ఉంది. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. అలాగే మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని ప్రజా పలుకుబడిని, గ్రామ అధికారాన్ని కోల్పోతారు. ఇప్పుడు దాకా మీ వెన్నింటి ఉండేవారు మిమ్మల్ని విడిచిపెట్టిపోవడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అలాగే విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారము ఉంది కాబట్టి తెలుసో తెలియకో మీకు తెలియని వాటి మీద ఏ విధంగానూ మీరు ముందుకి పోవద్దు. అలా పోయినట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. అయితే ఇందులో ఎడిషనల్ గా వచ్చినటువంటి మీకు శుభ సూచన, మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. ముఖ్యంగా పిత్రార్జితాన్ని బాగా కూడబెట్టుకుంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు అన్నవి ఏర్పడతాయి. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. శత్రు రోగ రుణ బాధలు తీరతాయి. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. ఇంక ఏవైతే మీకు నెగిటివ్ ఇందాక చెప్పానో అవన్నీ నెగిటివిటీ కంటిన్యూగానే జరుగుతాయండి. See you next లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు ఈ మాసంలో మంచి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు.
కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి కూడా ఆస్కారము ఉంది. శత్రు రోగ రుణ బాధలు బాగా తీరతాయండి. మీ స్థిరాస్తులకి సంబంధించి ఏమైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే ఇది సరైనటువంటి సమయం అండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీ వాక్కు సత్యవాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత బాగా ఏర్పడుతుంది. అయితే మీ గ్రామంలో ప్రజా పలుకుబడిని కోల్పోతారు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి కూడా ఇది కష్టకాలం అని చెప్పవచ్చండి. శనిపాలిత లగ్నాలు అయినప్పటికీ ఈ 5వ స్థానాన్ని గురువు చూస్తూ ఉండటం వలన ప్రజా పలుకుబడిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే అటువంటి అశుభ సూచన ఉండడానికి ఆస్కారం లేదు. ఇంకా ఈ మిగతాయన్నీ నేను ఇందాక చెప్పినట్టుగానే కంటిన్యూస్ గానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శత్రు రోగ రుణ బాధలు బాగా తీరతాయండి. అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మిత్రుల వలన గాని సోదరుల వలన గాని ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. విద్యార్థులకి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని మంచి పలుకుబడిని సంపాదిస్తారు. ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయము. అలాగే మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊరికినే అలసిపోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి లేదా అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగానే ఆ విషయాలన్నీ కంటిన్యూగానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలండి. మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామంలో గాని మీ చుట్టుపక్కల ఉండే వారందరూ మీ నుంచి దూరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ అధికారులకి సస్పెండ్ అవ్వడానికి లేదా అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది కష్టకాలం అనే చెప్పవచ్చు. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీకు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా ఏర్పడతాయి. కోర్టు కేసులు మీ మీద రావచ్చు. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. కనిష్ట సోదర సోదరీల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. విద్యార్థులకి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి,
మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీ ముఖ వర్చస్సు బాగా అందవిహీనంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాల్లో లోటు అన్నది ఏర్పడుతుంది. అలాగే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలు సరిగ్గా ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ స్థిరాస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ స్థిరాస్తులలో ఏమైనా మోసాలు జరగడానికి డాక్యుమెంట్ లిటిగేషన్లు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ అధికారుల నుంచి మంచి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రశంసలు పొందుతారు. స్థిరాస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. మీరు 1 నుంచి 15వ తారీఖు నుంచి ఉన్నటువంటి స్థిరాస్తుల విషయాల నుంచి బయటపడతారు. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. ఇందాక నేను ఏవైతే నెగిటివ్ చెప్పానో ఆ నెగిటివ్ కంటిన్యూస్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇక కన్యా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. మిత్రుల వలన గాని సోదరుల వల్ల గాని మంచి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు. కలత్రంతో అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ పదవీ భంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులలో అగ్నిగండాలు జరగడానికి లేదా గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఆరోగ్యం విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని ప్రజా పలుకుబడిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్లుగానే కంటిన్యూస్ గానే జరుగుతాయి. See you నెక్స్ట్ వన్. ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో గురుపాలిత లగ్నాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా శనిపాలిత లగ్నాల్లో అయినట్లయితే మిథున లగ్నం వారు, కన్యా లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వీరు 15వ తారీఖు నుంచి ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you నెక్స్ట్ వీడియో. నమస్తే.